సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింగూరు ప్రాజెక్టులో అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. పర్యాటకుల సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే 2 అధునాతన బోట్లు, స్పీడ్ బోట్స్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టును పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్లను రూపొందించాలని మంత్రి టూరిజం, ఇరిగేషన్, R&B శాఖల అధికారులను ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు. సింగూరు ప్రాజెక్టు జలాశయంలో ఉన్న ఐలాండ్లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ఆర్ట్ స్కేపింగ్, గార్డెనింగ్లను రూపొందించాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 అధునాతన కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సింగూరు డ్యాం పైన బీటీ రోడ్డు నిర్మాణం, పర్యాటకుల సౌకర్యం కోసం డ్యాం పైకి వెళ్ళడానికి అవసరమైన మెట్ల నిర్మాణం, డ్యాం వెంట పార్క్ అభివృద్ధి, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్కు అవసరమైన ప్రతిపాదనలను ఫిబ్రవరి మొదటి వారంలోపు రూపొందించాలని మంత్రి అధికారులను సూచించారు. సింగూరు జలాశయం సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని అన్నారు. R&B శాఖ ఆధ్వర్యంలో పెద్దారెడ్డిపేట ఎక్స్ రోడ్ నుండి సింగూరు డ్యాం వరకు వచ్చే రోడ్డును 4 లైన్ల రహదారులుగా విస్తరణ పనులు, అధునాతన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను వివరించారు. ఈ కార్యక్రమంలో RDO పాండు, ఇరిగేషన్ శాఖ అధికారులు జై భీమ్, నాగరాజ్, R&B ఇంజనీర్లు రవీందర్, జగదీశ్వర్, పర్యాటక శాఖ అధికారులు నటరాజ్, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మాట్లాడేసి పక్కకు తీసుకుని ఏరియా అంతా ఈ చెత్త నుంచి మొత్తం పాత దగ్గర అయితే సార్ 2 గుంటల భూమి కూడా మాకు అందరూ కూర్చొని మాట్లాడే ఏం చేయాలంటే ఇక్కడ 2 గేట్లు పెట్టాలి. పార్క్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చెత్త ఓపెన్ మళ్ళీ గార్డెన్ పెట్టి మళ్ళీ మధ్యలో ఒక గేట్ అటు నుంచి రావాలంటే so when this is a park, this is a sitting area. Okay. ఇది బోటింగ్. సో గ్యాదరింగ్ ఇక్కడ అవుతుంది. గ్యాదరింగ్ ఇక్కడ అయినప్పుడు మనకు రెస్టారెంట్ కావాలి. రెస్టారెంట్ ఎక్కడ పెట్టాలి?